స్టార్ హీరోయిన్స్లలో నయనతార అద్భుతమైన నటి. ఆమెకు ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ అయితే ఉంటుంది. సౌత్లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అందులో ఎలాంటి సందేహము లేదు. అభిమానులు ఆమెను లేడీ సూపర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఆమె సినిమాలు కూడా అదే విధంగా ఆడాయి. అయితే నయనతారకి ఉన్న టాలెంట్ గురించి మాట్లాడడం కాసేపు పక్కన పెడితే, ఆమె అత్యంత అహంకార స్వభావం ఉన్న అమ్మాయి అనడంలో ఎలాంటి సందేహము లేదని చాలా మంది అంటున్నారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాలో ఆమె నటించినప్పటికీ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం ఆమెకు ఒక అలవాటు. అది సూపర్ స్టార్ రజనీకాంత్ అయినా మెగాస్టార్ చిరంజీవి అయినా డేట్స్ ఇచ్చేటప్పుడే అగ్రిమెంట్లో ఈ షరతులు పెడుతుంది. కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటిని మార్చుకోలేము అనుకోవచ్చు. కానీ నయనతార తన తోటి నటీనటులను అవమానించడంలో కూడా దిట్ట. రీసెంట్ గానే ఆమె సుందర్ సి దర్శకత్వంలో అమ్మన్ 2 అనే చిత్రాన్ని మొదలుపెట్టింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు నయనతారతో పాటు సీనియర్ హీరోయిన్ మీనా, రెజీనా కసండ్రా, కమీడియన్ యోగి బాబు వంటి వారు హాజరయ్యారు. అయితే ఈ పూజా కార్యక్రమంలో నయనతార సీనియర్ హీరోయిన్ మీనాని అస్సలు పట్టించుకోలేదనే సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె దగ్గరకు వచ్చినా కూడా మాట్లాడలేదట. కలిసి ఫోటోలు దిగుతున్నప్పుడు కూడా ఆమె కనీసం మీనాకి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదట. ఇంత పొగరెందుకు? మీనా తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా అందరి స్టార్ హీరోల సరసన నటించి సూపర్ స్టార్ స్టేటస్ ని చూసింది. ఆమె చూసిన విజయాల్లో, సాధించిన ఘనతలలో నయనతార తన కెరియర్ మొత్తం మీద 0.5% కూడా సాధించలేదు. భవిష్యత్తులో కూడా ఆమె రేంజ్ కి చేరుకోవడం అసాధ్యమనే అంటున్నారు. ఇక అలాంటి హీరోయిన్ పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఇదేమి సంస్కారం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. గతంలో కూడా ఆమె మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఇదే విధంగా అవమానించింది. నాను రౌడీ దాన్ అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈమెకు ఆ సినిమాలో నటనకు గాను అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డును ఇచ్చేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని స్టేజ్ మీదకు ఆహ్వానించారు. కానీ ఆమె నాకు అల్లు అర్జున్ చేతుల మీదుగా తీసుకోవాలని లేదు, డైరెక్టర్ సతీష్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలని ఉందంటూ కామెంట్ చేసింది. ఇక దీంతో అల్లు అర్జున్ కి స్టేజ్ మీదనే పరుగు పోయింది. అలాంటి సందర్భాలు అయితే చాలానే ఉన్నాయంటున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. హాయ్ అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ JKTV. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ JKTV.